విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఒరే హీరో విలన్ కట్టుకొని కమిడీని చంపేశారు ఇంట్రా అని. అలా ఆ, ఓ పక్కన జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు సీఎం డిప్యూటీ సీఎం అని కొట్టుకొని చివరికి మహాసేన రాజేష్ని సస్పెండ్ చేయడం ఏంటి సార్? ఈ రోజు మనకి మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే మహాసేన రాజేష్ మీద యాక్షన్, మహాసేన రాజేష్ని సస్పెండ్ చేస్తారని చెప్పి వస్తున్నాయి. ఏంటి సార్ దీన్ని? ఉమ్, ఇలా సస్పెండ్ ఇంకా చేసినట్టు లేదుగా. కాకపోతే చేసినట్లేరు, ఏంటంటే చేస్తారని. ఈరోజు చేస్తారనే ఇది బాగా ప్రచారం జరుగుతుంది. దానికి కారణం కూడా ఏంటంటే దీని మీద ఈ డిప్యూటీ సీఎం అంశం మీద ఎవరు ఏం మాట్లాడొద్దు, మాట్లాడితే అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడం అనే ఒక సంకేతాన్ని రెండు పార్టీలు, జనసేన పార్టీ కానీ ఇటు టీడీపీ కానీ ఉమ్, కార్యకర్తల మధ్యకి పంపించారు. ఎందుకంటే మీరు అన్నట్టుగానే వాళ్ళు వీళ్ళు కొట్టుకొని ఇతని మీద పడింది అన్నట్టు, మరి ఇతనే కదా ఎత్తింది, ఎత్తింది ఇతనే అని అనటానికి లేదండి. ఉమ్, ఆ అసలు దాన్ని ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను. అసలు అంత అభిమతం రావటానికి ఇప్పుడు ఆ, కార్యకర్తల్లో నించోల్లో అలాంటిది ఒక భావన పుట్టటానికి కూడా కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార శైలి, అంతే తప్ప వేరేం కాదు. దాన్ని బట్టి చూసుకున్న తరువాత ఇది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే దాన్ని మరి తను కూడా ఒక విధంగా మాట్లాడాడు. మాట్లాడిన దాన్ని బట్టి ఇతనే లేపాడు అనేది కూడా అంటున్నారు. కానీ ప్రజల్లో, కార్యకర్తల్లో ఆ భావన లేకపోతే మరి ఎంత లేపినా వస్తాయా? ఇంకొంతమంది ఏమన్నారు, కొంతమంది మేధావులు ఇది లోకేష్ ని నిజంగానే ఇలాగనే ఆ, డిప్యూటీ సీఎం చేయటం కోసం చంద్రబాబు నాయుడే ఒక ఈ ఈ మ్యాటర్ ని 10 మంది చేత బయటకు తీసుకొస్తే ప్రజల్లో ఏంచి ఎలాంటి భావన వస్తుందో చూద్దాము అనే దానికోసం చేశారు అని కొంతమంది అన్నారు. అది కూడా పెద్దగా అలా చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు కూడా ఏం కనపడలేదు. ఈ అంశం తెరపైకి వచ్చి ఇప్పుడు కూటమి మధ్య పొరపచ్చానికి దారితీస్తుంది. కాబట్టి వీళ్ళు ఈ ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని సబ్సైడ్ చేయటం కోసం ఏదో ఒకటి చర్యలు తీసుకోవాలి కదా. ఆ చర్యల్లో భాగంగా మరి ఇతన్ని ఏమైనా సస్పెండ్ చేస్తారేమో. యాక్చువల్గా ఇప్పుడు సస్పెండ్ చేసినా ఏమిటి, చేయకపోతే ఏమిటి, రాజేష్ మహాసేన్ తోటి పార్టీకి ఉన్న ఉపయోగం ఏమిటో, పార్టీ వలన రాజేష్కి ఉన్న ఉపయోగం ఏంటో ఏం తెలియలేదు కదా. ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. నాన్న హంగామా గోల జరిగి అతను వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డిని ఓడించటం వేళ తరమా అన్నట్టుగా మాట్లాడాడు. సస్పెండ్ అప్పుడు కూడా చేయొచ్చు. కానీ పార్టీ ఆ, ఎన్నికల సమయం కాబట్టి ఒక దళితుడిని చూసారా ఎట్లా అన్యాయం చేస్తారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అందుకుంటాడు కాబట్టి ఊరుకున్నారు. మళ్ళీ అతనికి ఇచ్చిన అధికార ప్రతినిధి ఇప్పుడు ఆ పార్టీలు కూడా ఏమైనా కూడా అండి, ఎవరిని ఎంత పనికి రాకపోయినా కూడా వాళ్ళని ఏమి నొప్పించరు. నొప్పించగా వాళ్ళకున్న పదవిని అట్టానే ఉంచి ఇంకొకళ్ళకి ఇంకొక రకమైన బాధ్యతలు ఇచ్చి మొత్తం పని వాళ్ళతో చేయించుకుంటారు. అలాగే ఇతను కూడా అట్నే అట్టి పెట్టారు. మరి ఇతను చేసిన పని కావచ్చు. కొంతమంది ఏబిఎన్ రాధాకృష్ణ లేపాడు ఈ వ్యవహారం మొత్తం, ఆయన కొత్త పలుకుతోటి లేసి వచ్చిందని నిన్న మొన్న కృష్ణకుమారి గారు కూడా అంటూ ఉన్నారు. నేను అక్కడ ఒక వీడియోలో చూశాను. మోస్ట్లీ కొత్త పలుకులో ఆయన ఆ, చంద్రబాబు నాయుడు మార్చిపోతుంది. వ్యవహార శైలిని కానీ, పవన్ కళ్యాణ్ దూకుడుగా వెళ్ళే దాన్ని కానీ, లోకేష్ ఇప్పుడే సంసిద్ధంగా ఉన్నాడా ఇంకా అనే విషయంలో కానీ ఆయన చెప్పింది మాత్రం వాస్తవమే. ఆవిడేమో అబద్ధం ఏం చెప్పలేదు. ఒకవేళ అక్కడి నుంచి మరి కార్యకర్తలు అందుకుందేమో తెలియదు కదా. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఒక భావన రావడానికి మాత్రం పవన్ కళ్యాణే కారణం. ఆ విషయం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆయన చేసిన ఓవరు, డిప్యూటీ సీఎం అంటే సీఎంలో సగం అనుకునే అంత ఓవర్ అన్నమాట. ఇంకా దాన్ని అన్నిటినీ బట్టి ఎవరెవరు ఏమేం చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు అనేది చూసుకోవాలి కదా. దాంతో ఉన్న ఈ దీని ఈ వ్యవహారాన్ని బట్టి మరి పార్టీలు కూడా ఏమి నిర్ణయం తీసుకుంటాం అనే దాని మీద ఉంటుంది. ఇక మహాసేన్ రాజేష్ విషయానికి వస్తే కనుక ఆయన్ని నాకు తెలిసి అయితే సస్పెండ్ చేయరు, చేసే అవకాశం ఏం కనపడటం లేదు. ఆయన కూడా ఆ మాట ఆయన ఏంటి అంటే సొంతంగా పుట్టించింది ఏం కాదు కదా.
అంటే ఇప్పుడు నిజంగా ఇది మనం అవుననుకున్నా కాదనుకున్నా సరే ఇది రెండు పార్టీల మధ్య కూడా బాగా చర్చనీయాంశం అయింది. సో అటు జనసేన వాళ్ళు కావచ్చు, ఇటు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, అదే అందరూ అంత కూడా చర్చనీయాంశం కాకపోతే వాళ్ళు దీని మీద ఎవరు మాట్లాడకండి అని సర్కులర్ ఇవ్వాల్సిన పని లేదు కదా. ఉహుం, అదే అందుకే అంటాను. సో దాని మీద చివరికి ఇలాంటి వాటికి ఎవరో ఒకరిని బలిపశువు చేయాలి. అది ఆ పార్టీ వాళ్ళు కావచ్చు, ఈ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకరిని స్కేప్ గోట్ని ఐడెంటిఫై చేయాలి. సో అది మహాసేన రాజేష్ అవుతాడేమో అని కొంతమంది అభిప్రాయం సార్. అంటే ముందు మాట్లాడింది అతను కాబట్టి అతను అవుతాడు అని అంటారు కానీ ఆ అభిప్రాయం ఎంతైనా ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అతన్ని సస్పెండ్ చేస్తే కలిగే లాభం కానీ వచ్చే నష్టం కానీ వాటిని కూడా బేరీజులు వేసుకోవాలి కదా పార్టీ. ఇప్పుడు ఎంత కాదనుకున్నా కానీ అతను దళిత నాయకుడు అని చెప్పుకునే వ్యక్తే కదా. మహాసేన అని ఒక టీం ఒకటి ఉండనే ఉంది. ఇప్పుడు అతన్ని ఇట్లాంటి ఒక చిన్న చిన్న విషయం కోసం ఓ పెద్ద అపవాదం తెచ్చి మీద పెట్టుకోలేరు కదా. ఏమన్నాడు? లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి అని అన్నాడు. అదేం తప్పు మాట కాదు, బూతు మాట కాదు, కాకూడని ఇదేం కాదు. లేకపోతే అది లోకేష్ దానికి అర్హత లేదంటానికి లేదు. అతను అన్న మాటలో ఒక తప్పు పట్టడానికి ఏముందండి? ఏం లేదు కదా. డిప్యూటీ సీఎంఏ కదా కావాలన్నాడు. చంద్రబాబు నాయుడుకి సీఎం అర్హత లేదని అనలేదు. పవన్ కళ్యాణ్కి గుప్పెడు మంత్రి పదవులు ఇచ్చిన ఏం చేస్తున్నాడు, ఏం ఏం పీకుతున్నాడు అని అనలేదు. హోంమంత్రి అనిత అన్నింటిలో ఫెయిల్ అయిపోయింది అనలేదు. అసలు లోకేష్ రాజకీయాలకు పనికిరాడు అనలేదు. ఇవన్నీ కాదు కదా అంది. ఇవన్నీ అంటే సస్పెండ్ చేయొచ్చు అప్పుడు. ఇవన్నీ కాదు, డిప్యూటీ సీఎంగా లోకేష్ ని చెయ్యాలి అనే కదా అంది. అందులో సస్పెండ్ చేసేంత దూరం ఏం కాదు. ఈవెన్ ఈ రోజుకి కూడా కొలిక్పూడి శ్రీనివాసనే సస్పెండ్ చేయట్లేదండి. ఆయన్నే నిన్నే సోమవారం నిన్ననే అనుకుంటా కదా, ఆయన్ని క్రమశిక్షణ సంఘం పిలిచి 4 దొబ్బులు పెట్టి పంపించారు. ఎందుకు జరిగింది, ఏం జరిగింది అని అడిగారు అని అతను చెప్పుకుంటాడు. వాళ్ళు ఏం అడిగారు, ఏం ఏం తిట్టారు వాళ్ళు ఏం చెప్పరు కదా బయటికి. క్రమశిక్షణ సంఘం వాళ్ళకి ఒక క్రమశిక్షణ ఉంటది కదా. వాళ్ళకు ఒక క్రమశిక్షణ ఆ ఉంటుంది అంటారు, బయటకు చెప్పడానికి. లేకపోతే ఆ సంఘం ముందు వాళ్ళే నిలబడాల్సి వచ్చింది. ఉహుం, అందుకని వాళ్ళు చెప్పరు. ఇప్పుడు కొలిక్పూడి అంశమే ఎటుక ఉంది. దానికంటే పెద్దది మహాసేన రాజేష్ కంటే కొలిక్పూడి వ్యవహారం ఇంకా చాలా పెద్దది. ఆయన తలకంత తలకాయ నొప్పి ఇంకేది లేదు కదా. అక్కడ ఉన్న ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు కొలిక్పూడిని మాత్రం తీసి పాడేయండి అనే దగ్గర ఎందుకున్నారు? మరి అలాంటివన్నీ ఇంకా సస్పెండ్ చేయలేదు. పాపం మహాసేన రాజేష్ తోటి ఏం పని? మహాసేన రాజేష్ అన్నది డిప్యూటీ సీఎం చేయండి అనే కదా, అంతకు మించి ఏం కాదుగా. మోస్ట్లీ చెయ్యరు అనుకుంటాను. ఎవరు మాట్లాడొద్దని సర్కులర్ ఇచ్చారు కాబట్టి కొన్నాళ్ళు ఇది మాట్లాడకుండా ఆగారు అనుకోండి, ఉహుం, చిన్నగా జనాలు మర్చిపోతారు. ఉహుం. మర్చిపోయి అట్లా సబ్సైడ్ అయిపోతుంది. ఎప్పుడు ఎవరు మాట్లాడకుండా ఉంటే, ఇక దాని మీద చర్చ లేకుండా ఉంటే ఇంకా అది ఇంకా సబ్సైడే కదా అయ్యేది. అలా సబ్సైడ్ చేసుకోవడానికి రెండు పార్టీలు కలిపి ఎవరు మాట్లాడొద్దనే నిర్ణయం తీసుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. యా, చూద్దాం సార్ డెఫినెట్ గా. అంటే ఒకటి ఇది నిజంగా ఇప్పుడు అనవసరమైన డిబేటే, బట్ అది తీసుకొచ్చారు. అది ఎవరైనా తీసుకురావచ్చు. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే అది ఫస్ట్ మహాసేన రాజేష్, ఏబిఎన్ఆర్కే వీళ్ళందరూ స్టార్ట్ చేశారు కాబట్టి ఇది ప్రజల్లోకి తీసుకొచ్చారు. సో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అనుకునేది ఏంటంటే దీని వెనకాల తెలుగుదేశం ఉందని. సో అందుకని దీనికి ఒక కరెక్టివ్ యాక్షన్గా ఈయన్ని సస్పెండ్ చేస్తారని. అలాగే మహాసేన మీద జనసేన వాళ్ళందరూ కూడా చాలా కక్ష కట్టున్నారు. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో చూస్తున్నారు. సో అలా చేస్తే వాళ్ళు కూడా సంతృప్తి పడతారని కూడా ఉంది. సో ఎలా చూసుకున్నా ఒక బలి పశువుగా మహాసేన రాజేష్ అవుతాడేమో అని కొంతమంది అంటున్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఆయన సస్పెండ్ చేసి మళ్ళా దళితుల్లో వ్యతిరేకత తెచ్చుకొని ఇవన్నీ కూడా ఎందుకులే, ఉన్నదాంతో చాలు అన్నట్టు మీరు అన్నట్టు దాన్ని సబ్సిడైజ్ చేస్తారని చూద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.